వెల్కమ్ టు స్టార్స్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. స్నేహ డెకార్స్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్, నెల్లూరు. జానీ మాస్టర్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంది. 4 ప్రెస్ మీట్లు, 5 కామెంట్లు అన్నట్టు రకరకాలుగా మారుతున్నాయి. దీని మీద నెటిజన్లు అయితే చాలామంది స్పందిస్తున్నారు. ప్రధానంగా ఈ అలిగేషన్ ఏదైతే ఒక లేడీ ఆయన మీద అలిగేషన్ చేసిందో, ఒక కొరియోగ్రాఫర్, ఆయన కింద పనిచేసేటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో, ఈ అలిగేషన్ మీదే ఇప్పుడు నెటిజన్లు చాలా సందేహాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కావాలని కొంతమంది రాజకీయంగా చేసినట్టు కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొందరైతే దీని మీద విపరీతమైనటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. అసలు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, దీని మీద నెటిజన్లు ఉత్పన్నం చేసినటువంటి ప్రశ్నలు ఏంటి అని కూడా ఒకసారి చూద్దాం. ఇష్యూ అయితే అందరికీ తెలుసు కదా, జానీ మాస్టర్ ఏదైతే ఉన్నాడో, జానీ మాస్టరు తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని చెప్పి అలిగేషన్ అనమాట. దీని మీదకి ఆయన భార్య కూడా సహకరించారని కొంతమంది చెప్తూ ఉన్నారు. మొత్తానికి దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది, 0 ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. ఇప్పుడైతే కేసు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో దీని మీద మొత్తానికి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీని మీద పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విచారణ నేపథ్యంలో కొంతమంది జరుగుతున్నటువంటి విషయం మీద మీడియాకు సంబంధించి కొంతమంది, అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు మీడియా ముందుకు రావడం, జరిగినటువంటి ఇష్యూ మీద మేము కూడా విచారణ చేపడుతున్నామని భరద్వాజ్ సంబంధించినటువంటి ఒక వర్గం, ఝాన్సీ కావచ్చు, వీరందరూ కూడా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఈ జరిగిన ఇష్యూ మీద కొన్ని నెటిజన్లు ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు. వాళ్ళు లేవనెత్తేటువంటి ప్రశ్నలు కూడా కొంచెం సహేతుకుగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఏంటి అనేది. సో దీని మీద నెటిజన్లు లేవనెత్తినటువంటి ప్రశ్నలు తీసుకుంటే, ఇప్పటి వరకు ఎందుకు, అంటే గత కొంతకాలంగా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు. దీని మీద నిన్న ఝాన్సీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది క్విట్ ప్రోకో లాగా జరుగుతోంది అని. సో సినీ ఇండస్ట్రీలో ఈ క్విట్ ప్రోకో అంటే నువ్వు నాకేమిస్తావు, నీకు నేను ఏమిస్తాను అంటే ఆ టైప్లో ఏమన్నా జరుగుతుందా అనేటువంటి అది లేవనెత్తడం జరిగింది. సో ఇది ఇప్పటి నుంచే కాదు, గత కొంతకాలం నుంచి, అంటే సినీ పరిశ్రమలో ఈ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇటువంటి వివాదాలు. సో దీని మీద ఇప్పుడు సినీ పరిశ్రమ ఏదైతే ఉందో ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరొక ప్రశ్న తీసుకుంటే, జనసేన గతంలో అధికారంలో లేదు కదా, ఆ టైంలో ఇటువంటి వేధింపులు జరిగి ఉంటే, ఆ టైంలో కనుక, అంటే 5 ఏళ్ల నుంచి వేధింపులు జరుగుతూ ఉన్నాయి, జానీ మాస్టర్ వేధిస్తూ ఉన్నాడు అన్నప్పుడు, అప్పుడు కనుక ఈ విషయాన్ని లేవనెత్తి ఉంటే, లేదా ఎలక్షన్ మూమెంట్లో కనుక ఈ విషయాన్ని లేవనెత్తి ఉంటే ఇది జనసేనకు మైనస్ అయి ఉండేది. అదేవిధంగా ఆ టైంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దీని మీద సమస్యకు పరిష్కారం లభించి ఉండేది. ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కావాలనే దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది కొంతమంది వాదన. సో మరొక ప్రశ్న కూడా ఇక్కడ చూద్దాం. ఒక మహిళ తన భర్తతో, అంటే ఎవరు కూడా ఒక మహిళ తన భర్త పరాయి స్త్రీతో ఉండాలని కోరుకోదు, కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో జానీ మాస్టర్ భార్య కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి విధంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఆ విధంగా జరిగి ఉండదు, ఖచ్చితంగా ఏ భార్య కూడా ఆ విధంగా కోరుకోదు కాబట్టి ఇది ఫాల్స్ అలిగేషన్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రూంపిలోకి లేడీస్ని లాగొద్దు, ఇంట్లో ఉండేటువంటి లేడీస్ని లాగొద్దు, ఇద్దరు కూడా మహిళలే, సో ఇద్దరికి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇంటికి వచ్చి వేధిస్తే అక్కడ గొడవ ఎందుకు చేయలేదు అనేటువంటి విషయం కూడా, అంటే ఇంటికి వచ్చి వేధించారు జానీ మాస్టర్ పలు సందర్భాల్లో ఇంటికి వచ్చారని కూడా చెప్తున్న నేపథ్యంలో, ఇంటికి వచ్చి ఇటువంటి వేధింపులు జరిగితే అప్పుడే ఇంటి దగ్గర గొడవ చేయొచ్చు కదా, ఎవరైనా స్థానికంగా కొంత బలం ఉంటుంది కదా, సో ఇంటి దగ్గర ఎందుకు గొడవ చేయలేదని. అలాగే క్యారవాన్లో కొన్నిసార్లు వ్యాన్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు, రేప్ చేశారని చెప్పడం జరిగింది. క్యారవాన్లో రేప్ చేస్తే అంత సమయం ఉంటుందా, ఒక కొరియోగ్రాఫర్కి క్యారవాన్లోకి వెళ్ళి రేప్ చేసేంత సమయం ఉంటుందా, అక్కడ శబ్దాలు రావా, చుట్టూ జనాలు ఉంటారు కదా అనేటువంటి కూడా కొంతమంది లేవనెత్తున్నారు. ఇప్పుడు పూనం కౌర్ చేసినటువంటి ఆరోపణలు కూడా తెర మీదకి వచ్చాయి. పూనం కౌర్ కూడా మళ్ళీ ఒక ట్వీట్ చేయడం జరిగింది త్రివిక్రమ్ మీద. సో గతంలో కూడా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు, జనసేన ప్రచారం చేసినప్పుడు కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో నా విషయంలో ఎందుకు ఈ పెద్దలు ముందుకు రాలేదు అని
ఆమె క్వశ్చన్స్ అయితే ప్రశ్నించడం జరిగింది. మరి నా విషయం కూడా పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అనే దిశగా పూనం కౌర్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. శ్రీరెడ్డి కూడా పలుమార్లు ఆరోపణలు చేశారు. సందిట్లో సడేమియా అని శ్రీరెడ్డి పేరు మీద కూడా కొంతమంది నెటిజన్లు తెర మీదకి తీసుకొచ్చారు. శ్రీరెడ్డి కూడా ఆరోపణలు చేసింది కదా, అప్పుడు ఈ సినీ పెద్దలు ఎక్కడికి పోయినారు అని చెప్పి కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో గతంలో కూడా కొన్ని సినిమాల సందర్భంలో ఇట్లానే లేడీస్ని, మహిళల్ని ఓన్లీ బ్రా అండ్ అండర్వేర్స్ మీద తీసుకొచ్చి నిలబెట్టి షూటింగ్ ట్రయల్స్ అనేది చూసేటువంటి పరిస్థితి ఉండేది అని గతంలో హీరోయిన్స్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ట్రయల్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా చేసేవాళ్ళు అని చెప్పేసి. సో ఇది సినీ పరిశ్రమకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ అని దీని మీద చాలానే రచ్చ జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడైతే దీని మీద అంతా కూడా నెటిజన్లు అందరికంటే కూడా ఫాస్ట్ ఉంటారు కాబట్టి జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎవరెవరికి నచ్చినట్టు వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొందరి అభిప్రాయం అయితే ప్రపంచమంతా ఇప్పుడు సీసీ కెమెరాల మయం కదా, అన్ని దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సో ఇటువంటిది ఏదైనా జరిగి ఉంటే ఎక్కడో ఒక దగ్గర సీసీ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది కదా అని ఇదే విషయాన్ని మొన్న జానీ మాస్టర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో సీసీ కెమెరాలు చుట్టూ ఉంటాయి కదా, ఎక్కడన్నా తాను ఈ విధంగా చేశాను అనేటువంటి అలిగేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది కదా, ఎక్కడన్నా అటువంటిది ఉంటే ఖచ్చితంగా తన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా హోటల్స్ కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. సో సీసీ కెమెరాలు ఎక్కడ కూడా ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే మొబైల్ అనేది అందరి దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్న నేపథ్యంలో మొబైల్లో సీక్రెట్గా పెట్టి ఎక్కడ పెట్టినా కూడా రికార్డ్ చేయొచ్చు. సీక్రెట్ కెమెరాస్ వచ్చేసాయి, మనకు బటన్ టైప్ కెమెరాస్ కూడా ఉన్నాయి. జస్ట్ బటన్ పెడితే కూడా ఎదుటి వ్యక్తి ఫిల్మ్ క్యాప్చర్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటిదే జరిగి ఉంటే మరి అట్లా ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఎత్తుతున్నారు. జరిగిందా జరగలేదా అనే దాని మీద పోలీసులు అయితే విచారణ చేస్తారు. ఖచ్చితంగా ఎవరు చేసినా కూడా నేరం శిక్షార్హులే. ప్రధానంగా నెటిజన్లు చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, వేధింపులు లాంటివి జరిగి ఉంటే మొబైల్లో వాట్సాప్ చాట్స్ కూడా ఉంటాయి కదా, సో వాట్సాప్ చాట్ ద్వారా కూడా మరి 5 ఏళ్ల నుంచి చేసుకుంటూ ఉంటారు. అక్కడెక్కడో ఒక దగ్గర మిస్ఫైర్ అనేది జరుగుతుంది. అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తే ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే నిన్న ప్రెస్ మీట్లో ఝాన్సీ చెప్పారు, ఒక ప్రముఖ నటుడు, మరి ఈ నటుడు అల్లు అర్జున్ అని కొంతమంది చెప్తూ ఉంటే లేదు ఇంకోరు అని చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా కావచ్చు, ప్రముఖ నటుడు ముందుకు వచ్చాడు, మేనేజర్గా అతని మేనేజర్ ఫోన్ చేశాడు అనేది ఝాన్సీ చెప్తుంది. ఎంతవరకు నిజం అనేది వాళ్ళకే తెలిసి ఉండాలా. సో ఎవరైనా కూడా ఏది జరిగినా కూడా నిజంగా వేధింపులు అనేది జరిగి ఉంటే ఎవరైనా ఏ స్థాయి వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా శిక్షార్హులే. చట్టం తన పని తను చేసుకుపోతుంది. దీని నుంచి ఎవరు కూడా ఎవరిని కాపాడలేరు. సో నిజంగా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్షార్హులే. అదేవిధంగా ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా రక్షింపబడాల్సి ఉంటుంది. ఒకవేళ రాజకీయ కక్షగా రాజకీయ పరంగా ఏదైనా ఇబ్బందులు కలగాలని తీసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద మాత్రం అమాయకుడైతే మాత్రం రక్షింపబడాల్సిందే. శిక్ష అయితే కఠినంగా నిందితుడు నిజంగా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ మహిళకు న్యాయం జరగాలి, శిక్షింపబడాలి అనేది చాలామంది నెటిజన్లు చెప్తుండేటువంటి మాట. సో శిక్షింపబడాల్సిందే, మహిళకు న్యాయం చేయాల్సిందే అనేది చాలామంది చెప్తుండేటువంటి మాట. ఖచ్చితంగా ఎవరు చేసినా వాళ్ళు చెప్పేది కాదు, నెటిజన్లు చెప్పేది కాదు, ఎవరు తప్పు చేసినా కూడా శిక్షింపబడాల్సిందే. ఖచ్చితంగా నేరం రుజువు అయితే శిక్షింపబడాల్సిందే. సో ఫాల్స్ అలిగేషన్స్ మాత్రం చేయడం అనేది ఎవరి మీద కూడా కరెక్ట్ కాదు. ఇంకోవైపు జనసేన తీసుకుంటే ఒక పార్టీ పరంగా ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పొచ్చు. ఏదైతే పార్టీ పరంగా ఉందో పార్టీ నుంచి తాము తాత్కాలికంగా అతన్ని దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే మంచిది అని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి చర్యలకు పాల్పడినా అది రాజకీయంగా ఆ పార్టీ మీద ప్రభావం చూపించకూడదు కాబట్టి ఆ పార్టీ నుంచి పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే మనం స్వాగతించాలి. అలాగే ఈ విషయం మీద ఏదైతే ఉందో రాజకీయాలు అంటే చాలామంది రాజకీయ పరంగా అంటున్న నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా విచారణ జరగాలి. ప్రస్తుతం ఉండే ప్రభుత్వాలు ఎవరు విచారణ చేసినా కూడా రాజకీయాలకు అతీతంగా విచారణ చేసి ఖచ్చితంగా బాధితులు ఎవరైనా ఉంటే బాధితులకు న్యాయం చేయాలి. ఒకవేళ కావాలని చేసుంటే అలిగేషన్స్ చేసే మీద చర్యలు తీసుకోవాలి. సో మొత్తానికి ఇది అలిగేషనా, ఫాల్స్ అలిగేషనా, లేదా క్విడ్ ప్రోకో జరిగిందా, ఏంటి, 5 ఏళ్ల నుంచి ఎందుకు స్తబ్దుగా ఉన్నారు, ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చారు, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా భవిష్యత్తులో జరిగేటువంటి విచారణ సమాధానం చెబుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.